చూద్దాము. సో 4 వరుసలు ఇండియన్ మాంజా కూడా తెంపగలిగిందండి. సో ఈ మాంజాని చూడొచ్చు, ఎక్కడ కూడా రిగ్గు తినలేదు, ఏమీ కాలేదు, సేమ్ క్వాలిటీతో ఉంది. సో ఈరోజైతే మేము వాడే ఇండియన్ మాంజా అండ్ ఇది మాకు దొరికిన చైనీస్ మాంజా. ఇక్కడ అందరు పిల్లలు ఎగిరేస్తుంటే ఆ కైట్ కట్ అయ్యి వచ్చి దొరికింది. చూద్దాం అసలు ఇది చూస్తే ఏది షార్ప్గా ఉంది, ఏది కట్ చేస్తుంది, అసలు ఏ మాంజా ఎలా ఉంటుంది అనేది నేను మీకు చిన్న ఎగ్జాంపుల్తో వివరించడానికి ట్రై చేస్తాను. ఇంట్లో వచ్చేసి ఇక్కడ దొరికిన చైనీస్ మాంజా, ఇది వచ్చేసి మన ఇండియన్ మాంజా. సో చూద్దాం ఇండియన్ మాంజా అనేది ఎంతసేపట్లో కట్ చేస్తుంది, ఎలా కట్ చేస్తుంది అనేది. చూసారు కదా, జస్ట్ ఇట్లా ఆనగానే కట్ అయిపోయింది. సో అదొక 4 మడతలు వేయమ్మా, 4 మడతలు వేయదాన్ని. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, అది ఆల్మోస్ట్ అంతమంది 4 మడతలు వేసిన దాన్ని 4 మడతలు వేసి పెట్టిన. సో చూద్దాము దీన్ని కూడా ఈ చైనీస్ మాంజా కట్ చేయగలదా లేదా అని చూద్దాము. సో చూడొచ్చు మీరు 4 వరుసలు పెట్టిన దాన్ని కూడా ఎంత ఈజీగా కట్ చేసిందో. సో ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే, అబ్బా చైనీస్ మాంజా చాలా స్ట్రాంగ్, ఇదే వాడాలి మనము అని చెప్పి అందరు అనుకుంటారు. సో చూద్దాం ఇప్పుడు నేను మీకు ఇదే ఇండియన్ మాంజా ఎట్లా కట్ చేస్తుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి నా చేతిలో ఉంది మన ఇండియన్ మాంజా. సో ఇది వచ్చేసి మాకు దొరికిన చైనీస్ మాంజా, ఇందాక దాంతోనే ఇది కట్ చేసింది. ఇప్పుడు చూద్దాము. సో 1 వరుస వేసినా తగ్గిపోయింది, 2 వరుసలు ఏమాది మళ్ళీ. సో 2 వరుసలు కూడా తగ్గిపోయింది, 4 వరుసలు ఏమో ఈసారి. సో 4 వరుసలు అయితే వేసినాము. ఇప్పుడు దాన్ని చూద్దాము. సో 4 వరుసలు ఇండియన్ మాంజా కూడా తెంపగలిగిందండి. సో ఈ మాంజాని చూడొచ్చు, ఎక్కడ కూడా రిగ్గు తినలేదు, ఏమీ కాలేదు, సేమ్ క్వాలిటీతో ఉంది. సో ఇదేంది మరి, ఇండియన్ మాంజా థ్రెడ్ మాంజా కూడా మన ప్లాస్టిక్ మాంజాని తెంపగలిగింది, ప్లాస్టిక్ మాంజా కూడా దీన్ని తెంపగలిగింది. సో ఇలాంటప్పుడు అసలు ఏది బెస్ట్, ఏది వాడాలి? సో బేసిక్గా ఏంటంటే మాంజాలు అన్నీ కూడా ఒకటే, మనం ఎగరేసే విధానంలో బట్టి ఉంటుంది. మనం ఎగరేసే కైటు, గాలి, మనం గుంజే స్పీడ్, వీటి మీద డిపెండ్ అయ్యి ఆ కైట్ అనేది కట్ అవుతుంది ఈజీగా. సో ఇప్పుడు మీరే చూశారు లైవ్లో ఎగ్జాంపుల్. సో చైనీస్ మాంజాని 4 వరుసలు పెట్టినా ఇది కట్ చేసింది, ఇదే మాంజాని నేను 4 వరుసలు పెట్టినా చైనీస్ మాంజా కూడా కట్ చేసింది. సో షార్ప్నెస్ అనేది 2 థ్రెడ్స్కి ఒకేలా ఉంది. సో మనం వాడే విధానాన్ని బట్టి ఇది ఉంటుంది. సో అట్లీస్ట్ గైస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ stop using Chinese manja and encourage Indian thread manja. Thank you.